ఈరోజు మనము లూకా సువార్త నుండి కొన్ని ప్రశ్నలు వాటి సమాధానములు తెలుసుకుందాము. 1. యూదయ దేశంలో గొర్రెల కాపరులు ఎక్కడ ఉన్నారు? జవాబు: యూదయ దేశంలో గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకుంటుండ్రి. 2. గొర్రెల కాపరులు తమ మందను కాచుకొంచుండగా వారి యుద్ధకు ఎవరు వచ్చిరి? జవాబు: గొర్రెల కాపరులు తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చెను. 3. గొర్రెల కాపరులు ఎందుకు భయపడిరి? జవాబు: ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున గొర్రెల కాపరులు భయపడిరి. 4. భయపడుచున్న గొర్రెల కాపరులతో ప్రభువు దూత ఏమి చెప్పారు? జవాబు: గొర్రెల కాపరులు భయపడినందున ప్రభువు దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు అని చెప్పాను. 5. క్రీస్తు అను శబ్దమునకు అర్థమేమి? జవాబు: క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడు అని అర్థము. 6. పరలోక సైన్య సమూహము ప్రభువు దూతతో కూడా ఉండి ఏమని దేవుని స్తోత్రం చేసెను? పరలోక సైన్య సమూహము ప్రభువు దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండరి. 7. ప్రభువు దూత తమ యొద్ద నుండి వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు ఏమని చెప్పుకున్నారు? జవాబు: ప్రభువు దూత తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తరువాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతమరండని ఒకరితో ఒకడు చెప్పుకొనెను. థ్యాంక్ యూ.